ప్రభాస్కి 20 సంవత్సరాలు పూర్తయింది అని అంది మా ఆవిడ ఈశ్వర సినిమాతో. అబ్బా 20 అయిపోయింది అప్పుడే ఆశ్చర్యించి, అవును రేపు ఆయన ఫస్ట్ డేట్ అతను కెమెరా ముందుకు వచ్చిన రోజు అంటే అనుకుంటే మేము అనుకుని, అప్పుడు ఏదైనా చిన్నది ఏదైనా పిలిస్తే బాగుంటుందేమో అంటే వీళ్ళు శాస్త్రి గారికి ఫోన్ చేయడం, మా పద్మ మేనేజర్, ఆవిడంటే మేనేజర్ కాదు, ఇంట్లో మనుషులు అడితే, తర్వాత పెద్ద ఫ్యాను ఆవిడ, ఏదో చేయాలండి ఊరుకోకూడదు, మీరు అలాగే అంటారు అన్నీ వద్దని అని చెప్పి అప్పుడు శాస్త్రి గారికి ఫోన్ చేసి శాస్త్రి గారు మాట్లాడిన ఆ గోవింద్ వీళ్ళతో మాట్లాడిన తర్వాత చేస్తే బాగుంటుందంటే ఏం చేస్తారో నాకే తెలియదు ఇప్పటివరకు. ఏమంటారో ఎందుకు ఏమైనా ఏంటంటే రేపు ఆయన ఫస్ట్ కెమెరా ముందుకు వచ్చిన రోజు 20 సంవత్సరాలు అయింది, మనం ఏదో చెప్పాలని నలుగురిని పిలిచి మాట్లాడాలంటే ఇప్పుడు అనవసరంగా పెద్ద ఫంక్షన్గా పెట్టొద్దు, కోవిడ్ ఇప్పుడు గొడవగా ఉంది అని చెప్తా, మామూలుగా చేస్తే సింపుల్గా చేయండి అన్నాను. సింపుల్ అనేది ఇదే సింపుల్. సరే అందరినీ పిలిచారు, సరే వస్తానన్నారు. ఒక్క విషయం ఎప్పుడైతే నిన్న వాళ్ళు జ్ఞాపకం చేశారో నాకు కొన్ని విషయాలు గుర్తుకొచ్చినాయి. ఆ రోజు ప్రభాస్ మదరు ఈవిడ ఓకేనా ఇప్పుడు ప్రభాస్ మదరు ఈ శ్యామలాదేవి ఇద్దరుని ఫంక్షన్కి రావాలని, ఫంక్షన్ అంటే ఓపెనింగ్, ప్రభాస్ ఓపెనింగ్కి రావాలని ప్రయత్నం చేశారు. చేస్తే వాళ్ళని ఎక్కడ కూడా మామూలుగా కూడా ఎంటర్ అవ్వడం లేకుండా జనం క్రిక్కిరిసిపోయిన జనం, మామూలు జనం కాదు. ఆ రోజు ప్రభాస్ మొదటి షాట్కి ఓపెనింగ్కి వచ్చిన జనం వేల మంది ప్రతి చోట నుంచి కార్లు వేసుకుని బస్సులు వేసుకొని వచ్చి చేసి మొత్తం అన్ని చోట్ల నుంచి వచ్చారు. అందరూ చూసి ఆ జనం చూసి ఇంకా మేము కూడా ఆశ్చర్యపోయాం, ఇంత ఇది ఉందా అతను ఆశ్రయించాలని మన వారసుడు. కానీ ఆ తర్వాత అతను వచ్చాడు, షార్ట్ అది ఈశ్వర్ సినిమా. ఈశ్వరుడికి 3 కళ్ళు ఉంటాయి కానీ 3 మనసులు ఉంటాయి, 3 గుండెలు ఉంటాయి. శివుడికి 3 గుండెలు ఉంటాయి, ఈశ్వరుడి అలా 3 అది వెంటనే ఎప్పుడైతే ఆ మాట చెప్పగానే షార్ట్ అన్నారు ఆయన డైరెక్టర్ గారు. చెప్పిన వెంటనే సునీల్ రాజు ఓకే అన్నారు ఆయన, జయంత్ గారు ఓకే, జయంత్ గారు ఓకే అనగానే సునీల్ రాజు చేయబట్టుకునేలాగా ప్రభాస్ని అభినందించాడు. నన్ను పట్టుకొని ఎంతో ఆనందంగా తన కొడుకు, మా వారసుడు తన కొడుకు ఫస్ట్ డైలాగ్ ఈశ్వరుడిని చెప్పి గొప్పగా జనంలో ఫస్ట్ టేక్ ఓకే చేయించి పరిమాణంగా మాట్లాడాడని అర్థమవుతున్నారు. ఆ జనం చూసేటప్పటికి ఆ జనాన్ని కంట్రోల్ చేయడానికి ఇబ్బంది అయిపోయింది. తర్వాత రామారాయణకి ఎవరికి ఓపెనింగ్కి నా స్టూడియో ఏమన్నాడు, అంత భయపడిపోయి నా స్టూడియో పాడు చేస్తారు. అంతమంది జనం అంత ఓపెనింగ్ రోజుని 20 రోజులైంది, 20 సంవత్సరాలు అయినప్పటికీ 20 సంవత్సరాల క్రితం తలుచుకుంటే అంత అభిమానం, అంత ఇది నా మీద ప్రభాస్ మీద చూపించిన వాళ్ళందరికీ కూడా ఆ అభిమానంతో, ఆశీర్వాదాలతో ఈరోజు ప్రభాస్ 20 సంవత్సరాలకి 20 దేశాల్లో హీరో అయ్యాడు. 20 దేశాలు, 1, 2 కాదు.
ఇప్పుడు నిన్న అందిన వార్త నాకు, హాలీవుడ్లో అంటే ఇంగ్లీష్లో కూడా ప్రభాస్ని ఇంక్లూడ్ చేసి హాలీవుడ్ రిలీజ్ చేయాలని సినిమాలో ఆదిపురుష్ సినిమా అని ఆ సినిమాని చేయాలని. అది నిజంగా అది నిజమే అయితే, అది కనుక జరిగితే ఎంత ఎత్తుకెదిగాడు అతను, మన దేశం ఎంత ఎత్తుకెదిగిందో. మన సినిమా ప్రపంచం, మన తెలుగు సినిమా ప్రపంచం ప్రపంచ స్థాయిలో ఇప్పుడు అందరూ ప్యాన్ ఇండియా అంటున్నారు, 20 దేశాలు మన దేశాలు అంటున్నారు. అది కాకుండా మొత్తం ప్రపంచ దేశాలన్నిటికీ, ప్రపంచానికి గర్వకారణంగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ప్రభాస్ 20 సంవత్సరాలకి ఎవరూ అచీవ్ చేయలేని, ఎవరు ఇంకా మరి ఎవరు ముందు అచీవ్ చేయలేరు, అలాంటిది అచీవ్ చేస్తాడంటే ఇంగ్లీష్ ఆర్టిస్ట్గా హాలీవుడ్ ఫామ్లో అతను కూడా యాక్ట్ చేస్తాడంటే ఇంకా అసలు దానికి అంతులేదు. అటువంటి గొప్ప రోజు ఈరోజు, అటువంటి గొప్ప ఎత్తుకెదిగిన ప్రభాస్ని మొదటి రోజు షార్ట్ తీసిన జయంతి గారికి, అశోక్ కుమార్ అలా తండ్రి లాంటి అదే ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ గారికి, మీద అందరికీ నా హృదయపూర్వకంగా, ఎందుకంటే నాకు మాట్లాడట్లేదు, ఏదో నేనే 20 సంవత్సరాల పూర్తి చేసుకుని 20 దేశాల్లో గొప్ప నాయకుడిగా అయినట్టు అనిపిస్తుంది నాకు. మీ చేతితో క్లాప్ కొట్టి ఈ రేంజ్కి వస్తారని మీరు ముందే ఊహించారా సార్? మీ సువర్ణ హస్తాలని చెప్పి ఫ్యాన్స్ అందరూ మాట్లాడుతున్నారు, ఇందాక మాట్లాడుతున్నప్పుడు దాని గురించి ఒకసారి మాట్లాడండి. మీరే క్లాప్ కొట్టి, ఫస్ట్ క్లాప్ మీదే. అవును, ఫస్ట్ క్లాప్ అంటే ఫస్ట్ క్లాప్ కొట్టిన అది చెప్తున్నాను కదా, వెంటనే క్లాప్ కొట్టిన ఓకే అని ఎప్పుడైతే జయంత్ గారు అన్నారో సునన్ రాజు కదిలిపోయాడు. నాకు గుండె ఆనందం వచ్చింది, ఎందుకంటే 3 గుండెలు అన్నాడు. ఈశ్వరుడికి 3 కళ్ళు ఉంటే ఈశ్వరుడికి 3 గుండెలు అన్నాడు. 3 గుండె ధైర్యం అని, 3 గుండెలు ధైర్యం కాదు, 3 గుండెలు. మా ముగ్గురి 3 గుండెలు. అటువంటి అలాగే ఉన్నాం మేము ఎప్పుడు కూడా కలిసే. ఇప్పుడు ఈ రోజుకి కూడా ప్రభాస్జీ ఎలా ఉన్నారు, పెద్ద బావజీ అంటే బావజీ అంటే ఫాదరు, పెద్ద బావజీ అంటే నేను, బావజీ అంటే ఫాదరు. ఎలా ఉన్నారు, బాగున్నారా? ఎక్కడున్నా సరే ఒక్కసారి వారానికి 2 రోజులకు 3 రోజులకు ఒకసారి చూడాలని చూస్తాడు, ఎప్పుడు పలకరిస్తుంటాడు. అటువంటి గొప్ప మహానుభావుడిలాగా అయ్యాడు అతను. మహానుభావుడు అనకూడదు, మీరందరూ మార్గ అనుకుంటే వచ్చింది. మహానుభావుడు అంటే మహానుభావుడిగా నేను ఎందుకన్నానంటే ఎందుకు వచ్చిందంటే, ఎవరినైతే ఇంటికి వచ్చారో వాళ్ళు ఎవరైనా సరే దైవంగా భావించాలి. ఎవరిని, ఇంటికి వచ్చిన అతిథుల్ని. అలాగే నేను ఇండస్ట్రీలో సినిమా తీసినప్పుడు సినిమా చేయడానికి వచ్చిన హీరోయిన్ దగ్గర నుంచి హీరోయిన్ దగ్గర నుంచి బాయ్ దాకా అందరూ అతిథులే. అంటే అందరూ గోపికృష్ణ మూవీస్కి అతిథులు, అందరూ దేవుళ్ళే. అలాగే చూసాం మేము. అదే రకంగా ప్రభాస్ కూడా ఈరోజు ప్రతి ఒక్కరిని, ప్రతి ఆర్టిస్ట్ అసిస్టెంట్లని, వాళ్ళు ఉండే రకాల స్టాఫ్ని అందరినీ కూడా అంత గొప్పగా వచ్చిన అతిథుల్ని అంత గొప్పగా ఆదరిస్తాడు. వాళ్ళందరినీ అలా పలకరిస్తాడు, అలా చేస్తాడు. ఇంత పెద్ద ఎత్తి ఎక్కడ చిన్న మెత్త కూడా వ్యాపకమైంది ఇది కూడా లేకుండా చెప్పడానికి, అంటే అతని గురించి తప్పు చెప్పడానికి వీలు లేకుండా ఉండేంతగా బిహేవ్ చేస్తాడు. కనుక అతనే మహానుభావుడు అనే మాట వచ్చేసింది. సో అటువంటి మంచి రోజు ఈరోజు
ఈరోజు ఇలాంటి మంచి రోజు ఇంకో రోజు హాలీవుడ్ నేను నాకు చెప్పాను అది నిజం అయితే ఆ రోజు మళ్ళీ పెద్ద ఫంక్షన్ చేసుకున్నాం. చిన్న ఫంక్షన్ జరగలేదు. చిన్న ఫంక్షన్ కాదు, పెద్దది అయిపోద్ది. ఇప్పుడు ఎంత ఊరికి అనుకున్నాను నేను, శాస్త్రి గారు. కృష్ణగారికి 50 సంవత్సరాల నుంచి అలా పెద్ద పెద్ద ఫంక్షన్ అలవాటు కదా, అంచేత ఇలా కోవిడ్ కారణంగా చిన్న చేయవలసి వచ్చినా ఆయన దాన్ని మర్చిపోలేకపోతున్నారు. ఆవిడ చిన్న ఫంక్షన్ కాదు ఇది, హృదయాలతో ఫంక్షన్. 3 కళ్ళు ఈశ్వరుడు, 3 గుండెలు ఈశ్వరుడు అని డైలాగ్ చెప్పాడు. అలాగే అందరూ మంచి గుండెతో మహానుభావులు అయిన వాళ్ళు అందరూ వచ్చారు. చాలా చక్కగా ప్రభాస్ని మళ్ళీ అందరూ కూడా ఇంకా బాగుండాలని ఆశీర్వదిస్తూ కోరుకుంటూ ఇటువంటి మంచి మనసులో మంచి ఈ కేక్ కట్ చేసాను. చాలా సంతోషంగా ఉంది. ఇక జయంత్ గారికి, అశోక్ కుమార్ ఫ్యాన్స్ గారికి మా ధన్యవాదాలు. ఫ్యాన్స్ అందరూ కూడా కష్టపడుతున్నందుకు ఇంకా కష్టపడండి, ఎంతైనా కష్టపడండి. మీరు కష్టపడిన దానికి మీ మీ అభిమానానికి ఆదరణ ఎప్పుడు లభిస్తూనే ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ ఫంక్షన్కి నిజంగా జయంత్ గారు రాత్రి సినిమా చూసినప్పుడు నేను యాజ్ అ డైరెక్టర్, అంటే ఆ రోజు తీసిన సినిమా ఆ రోజు లాగా డైరెక్టర్గా లేదు, అది కొత్త సినిమా తీసిన ఫీలింగ్లో నాకు అనిపించింది నిజంగా. అలాగే అశోక్ కుమార్ యాక్ట్ చేశాడు, కానీ ప్రొడ్యూసర్ అలా యాక్ట్ చేస్తాడని అనుకో, ఎక్కడ ఇది లేకుండా ఎంత నీచానుగా క్యారెక్టర్ నీచుడు, ఎంత నీచానుగా దిగజారి యాక్ట్ చేయడంలో, అలా చేయడంలో అంటే అంత న్యాచురల్ రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న అది రకంగా చేసినందుకు అశోక్ కుమార్ని కూడా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చూసి. వీళ్ళు ఇంతలా చేశారు, ఇంత బాగానే బ్రహ్మాండంగా. ఆ రోజుల 20 సంవత్సరాల క్రితం ఇంత బాగా చేశారు ఈ సినిమా అని అనిపించింది.